హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ఈసారి అయితే వరంగల్ వీడియోని తీసుకొచ్చేసిన. సో వరంగల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది రామప్ప భద్రకాళి అమ్మవారి టెంపుల్, 1000 స్తంభాల గుడి, అలాగే వరంగల్ కోట. సో వరంగల్కి హన్మకొండకి చాలా దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ ప్లేసెస్ని వరుస క్రమంలో మనం ఎలా విజిట్ చేయాలి, అండ్ ఈ టెంపుల్ హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంది, ఈ ప్లేసెస్కి ఎలా రీచ్ అవ్వాలి, బస్ ఫెసిలిటీస్, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు ఒకవేళ ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్. సో ఒకవేళ మీరు బస్సులో వస్తే హన్మకొండ బస్ స్టేషన్లో దిగండి. సో హన్మకొండ బస్ స్టేషన్ నుంచి 1000 పిల్లర్స్ టెంపుల్స్ వచ్చి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అదే భద్రకాళి టెంపుల్ అయితే 3.5 కిలోమీటర్స్. వరంగల్ ఫోర్ట్ వచ్చి 10 కిలోమీటర్లు. సో ఓరుగల్ ఫోర్ట్ స్టార్టింగ్గా లోపలికి కొంచెం లోపలికి వెళ్దాం. ఇక నేను కూడా ఇదే ఫస్ట్ టైం, ఇంతవరకు చూడలేదు ఎట్లుంటుందో. కుష్ మహల్, షీతబ్ ఖాన్ ప్యాలెస్. సో స్టార్టింగ్లో అయితే ఈ ప్యాలెస్ ఉంది, కుష్ మహల్. దీన్ని అయితే కాకతీయుల పాలన ముగిసిన తర్వాత తుగ్లక్ పాలనలో నిర్మించడం జరిగింది. దీనిని నిర్మించింది సీతాపతి రాజు. తుగ్లక్ల కింద పనిచేసినందుకు ఇతనికి బిరుదుగా ఇచ్చిన పేరు షీతాబ్ ఖాన్. సో తర్వాత ఆయన 1503 నుండి 1512 మధ్యకాలంలో వరంగల్, ఖమ్మం, రాచకొండ ప్రాంతాలను అయితే స్వతంత్రంగా పాలించారంట. అయితే ఈయన పాలనలో వరంగల్ కోట దగ్గర ఈ కుష్మహల్ నిర్మించడం జరిగిందని, అందుకే ఈ కుష్మహల్కి షీతాబ్ ఖాన్ ప్యాలెస్ అని చెప్పేసి పేరు. ఇక్కడ శివలింగం కూడా ఉంది, దీనిపైన బ్రహ్మసూత్రం కూడా ఉంది. సో ఇలాంటివి చాలా రేర్ అన్నమాట. ఇలాంటివి చాలా మటుకు అన్ని డ్యామేజ్ అయిపోయినవి ఒక పిల్లర్ బేస్ లాగా రెడీ చేసి దానిపైన అయితే పెట్టారు. అంటే ఇది లోపల ఉంది, ఒకసారి బయటికి వెళ్ళి ఇట్లుందో చూద్దాం. లోపలనైతే కొన్ని విగ్రహాలను ఇట్లా పెట్టినారు. సో బయట ఎట్లుందో చూద్దాం. సో ఇది కుష్ మహల్. సో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇది స్వయంభూ టెంపుల్ కాంప్లెక్స్ అంట. ఎగ్జాక్ట్గా సైడ్ కుష్ మహల్ నుంచి ఇటు వచ్చినాము. ఇది ప్రతాపరుద్ర మార్గాన్ని ఉంది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం సార్. ఈ వరంగల్ ఫోర్ట్ ఎంట్రీ ఫీ వచ్చి 25 రూపీస్. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 20 రూపీస్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు వీడియో తీయాలనుకుంటే 25 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఈ కోటని 11వ శతాబ్దంలో గణపతి దేవుడు మొదలు పెడితే రాణి రుద్రమాదేవి అలాగే ప్రతాపరుద్రులు అయితే కంప్లీట్ చేశారు. వాళ్ళ రాజ్య పాలనలో ఈ కోట గోడను అయితే ఎత్తు పెంచడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతాపరుద్రుని టైంలో ఇక్కడ ఉన్న ప్రజలు ఈ రాజ్యాన్ని స్వర్ణయుగంగా పిలిచేవారంట. అంటే ఆ రకంగా ప్రజల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళంట. కాకతీయుల పాలనలో బీడు భూములను వ్యవసాయ భూములుగా మార్చారంట. ఎన్నో ఆలయాలను నిర్మించారు, అలాగే చెరువుల పునరుద్ధరణ పనులు చేశారు, గ్రామీణ అభివృద్ధి పనులు చేశారు. 1310లో అలావుద్దీన్ ఖిల్జీ సంబంధించిన జనరల్ మాలిక్ కాఫూర్ జరిపిన ఇన్వేజన్లోనైతే ప్రతాపరుద్రుడు అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన జనరల్ మాలిక్ కాఫూర్ 1,00,000 మంది సైనికులను తీసుకొచ్చి అయితే ఈ కోట పైన దాడి అయితే చేయడం జరిగింది. ఆ టైంలో ఆ యుద్ధము 6 నెలల పాటు జరిగిందంట. ఆ సమయంలో దాచిపెట్టుకున్నటువంటి ధాన్యమంతా అయిపోవడంతో ఇక చేసేదేమీ లేక ప్రతాపరుద్రుడైతే
లొంగిపోయి సంధి కుదుర్చుకున్నాడంట. ఆ టైంలోనే కోహినూర్ వజ్రాన్ని అయితే ఢిల్లీ సుల్తాన్లు అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కోహినూర్ వజ్రంతో పాటు 2000 ఒంటెల పైననైతే బహుమానంగా ధాన్యము, వజ్రాలు, బంగారాలను అయితే తీసుకుపోవడం జరిగింది ఢిల్లీ సుల్తాన్లు. ఆ తర్వాత 1318లో అలావుద్దీన్ మరణించిన తర్వాత ఖుస్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో మళ్ళీ అయితే దండయాత్ర చేసినారు. సో ఈ సమయంలో ఓరుగల్లుకు సంబంధించిన 5 జిల్లాలను అయితే కోల్పోవడం జరిగింది. దాని తర్వాత 1323 ద ఎండ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ, కాకతీయ రాజ్యం అనేది, రాజవంశం అనేది ఇక లేకుండా పోయిన రోజు ఇది. ఉలుగ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు చాలా వీరోచితంగా పోరాడి వాళ్ళనైతే కోట బయటే కట్టడి చేశారు. కానీ ఉలుగ్ ఖాన్ ఇక చేసేదేమీ లేక కోట బయట ఉన్న అమాయకపు జనాలనైతే ఊచకోత కోయడంతో ప్రతాపరుద్రుడు తనకి తానే లొంగిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లే దారి మార్గంలో నర్మదా నదిలో దూకైతే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజుతో కాకతీయుల పాలన అయితే అంతమైపోయింది. దీన్ని యాక్చువల్గా వరంగల్ ఫోర్ట్ అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇది యాక్చువల్గా స్వయంభూ టెంపుల్. ఇక్కడ చతుర్ముఖ లింగం అయితే ఉండేదని చెప్పి చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ తెలియని మిస్టరీ ఏంటంటే కాకతీయుల పాలన జరిగిన ప్లేస్ ఇదే, కానీ వాళ్ళు ఉంటున్న నివాసం అయితే ఎవరికీ తెలియదు. విగ్రహం చూస్తున్నారా ఎంత నీట్గా క్రాప్ చేసారో. ఇది హోల్ చేస్తుంది ఇక్కడ యామ్ డ్యామేజ్ అయిపోయింది, బట్ ఎంత నీట్గా చెక్కిరాలు. ఇక్కడ ఒక గణపతి విగ్రహం ఉంది, మండపం. సో దీనికి ఎగ్జాక్ట్గా రైట్ సైడు శివలింగము, ఒక సభ మండపము, తర్వాత అక్కడ నంది ఉంది. ఇదొక సింగిల్ స్టోను. దీనిపైన ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి చిన్న చిన్న వాటిని ఎట్లా కార్వ్ చేసినారు దీనిపైన. ఈ లోపల, ఈవెన్ ఈ లోపల కూడా చూడండి ఆ డిజైన్స్ని కూడా నీట్గా కార్వ్ చేసారు. ఇదంతా సింగిల్ స్టోన్. ప్రతి విగ్రహాన్ని ఫేస్ అయితే మొత్తంగా డ్యామేజ్ చేసి పడేసారు వీళ్ళు. కొన్ని విగ్రహాలకి ఫేసెస్ డ్యామేజ్ చేస్తే ఇంకొన్నిటికి చేతులు లేదా కాళ్ళు అట్లా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. డ్యామేజ్ అయిపోయిన ఫ్రేమ్స్ని కానీ కాలమ్స్ని కానీ ఇట్లా చూస్తున్నారు కదా, వైట్ సిమెంట్ లాంటిది ఫిల్ చేసి జాయిన్ చేసారు. ఎంత షైన్ ఉంది, ఇప్పటికీ చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంది. ఇక్కడ కొన్ని నంది విగ్రహాలు, యాలి, చిన్న చిన్న గోపురాలకు సంబంధించిన ముక్కలు ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడనే కాదు, ఈ ఎంటైర్ ప్రిమైసెస్లో ఇలాంటివే ఉన్నాయి. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటారు ఏనుగుల పైన. సో ఇలాంటి స్టోను అండ్ ఇలాంటి కార్వింగ్స్ మనకు కర్ణాటకలో చాలా టెంపుల్స్లో చూస్తాం మనం. అండ్ కాకతీయులకి అండ్ కర్ణాటక హొయసల రూలర్స్కి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. టెంపుల్ డిజైన్స్ అయితే సేమ్ ఉంటాయి. సో ఇది చూస్తున్నారు కదా, మనము మండపంలో నిలబడ్డప్పుడు పైన ఉంటుంది సీలింగ్కి. సో ఇది అది. ఇదంతా కూడా సింగిల్ స్టోన్, ఎక్కడ కూడా జాయింట్ లేదు. సింగిల్ స్టోన్ పైనే మొత్తం నీట్గా కార్వింగ్ చేశారు. కాకతీయుల శిలా తోరణము ఎగ్జాక్ట్గా దీనికి 4 దిక్కులు ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. నాకు ఇది మంచిగా అనిపించింది. ఇక్కడ
వాళ్ళు ఎంత నీట్గా డిజైన్ చేసి చూడండి. అండ్ లోపల డిజైన్ అంటే ఒక స్టోన్ని డ్యామేజ్ చేయకుండా ఇలా చేయడం ఇప్పుడైతే అవ్వదు, అంటే మిషన్స్ లేకుండా. ఈ పిల్లర్ పైన శ్రీకృష్ణుడి విగ్రహం కనబడ్డది. సో ఇప్పుడు నంది ఉన్న దగ్గరికి వెళ్దాం. సో నంది తర్వాత ఇక్కడ ఒక మండపం ఉంది అండ్ ఎదురుగా శివలింగం. సో ఈ శివలింగానికి పానవట్టము, బ్రహ్మసూత్రము రెండు ఉన్నాయి. సో ఈ పక్కనైతే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. దీనికైతే టాప్ లేదు అండ్ మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇదొకటి, దీనిలో ప్రజెంట్ అయితే ఎలాంటి విగ్రహం లేదు, ఓన్లీ బేస్ ఉంది అంతే. అండ్ ఈ పక్క దానిలో చూద్దాం, దీనిలో కూడా ఏం లేదు. అండ్ ఇది ఒక్కటి కొంచెం ఫుల్ స్ట్రక్చర్ అయితే ఉంది, లోపల ఏమైనా ఉందా లేదా చూద్దాం. సో ఇది ఒక్క టెంపుల్ స్ట్రక్చర్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ బావి కూడా ఉంది, నాగేంద్ర స్వామి కార్వింగ్స్ ఉన్నాయి. ఓం నమ శివాయ. అండ్ ఇది మండపం. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ ఇది ఆటో కోసం చేసుకున్నట్టున్నారు, చిన్న చిన్న గుంతల్లాగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా కోట కూడా. సో ఇదైతే మొత్తం కోట చుట్టూ ఉంది. ఈ కోటకి మొత్తం 4 ద్వారాలు. సో ఈ కోట లోపలికి రావాలి అని అంటే 4 ద్వారాలు ఉంటాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ కోట లోపలికి రావాలంటే ఇలాంటి ద్వారాలను అయితే క్రాస్ చేసుకుని లోపలికి రావాలి. కోట లోపలికి రావాలంటే అంత ఈజీ అయితే కాదు, చాలా చెక్స్ అయితే ఉంటాయి. ఈ కోట గోడ పైన మొత్తం 75 బురుజులు ఉండేవంట, ప్రస్తుతానికైతే ఒక 40 బురుజులు మాత్రమే ఉన్నాయి. సో ఇది వరంగల్ కోట. సో ఇదైతే వరంగల్ ఫోర్ట్. సో నెక్స్ట్ మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి 1000 పిల్లర్స్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని చూసుకొని భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సరస్వతి టెంపుల్. ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. దీని బ్యాక్ సైడ్ అంతా కూడా భద్రకాళి చెరువు. ఇది భద్రకాళి చెరువు. చెరువు పక్కనే మనకు టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ ఎంట్రీ. అక్కడ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో అన్నీ చిన్న దుకాణాలు ఉన్నాయి. సో ఈ ఆలయాన్ని అయితే 6వ శతాబ్దంలో చాళుక్య రాజవంశానికి చెందిన 2వ పులికేశి వెంగి రాజ్యం పైన గెలిచినందుకు గుర్తుగానైతే ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఆ తర్వాత కాకతీయుల పాలనలో అమ్మవారిని వాళ్ళ కులదేవతగానైతే పరిగణించారు. ఆ తర్వాత గణపతి దేవుడు భద్రకాళి టెంపుల్కి పక్కనే చెరువునైతే నిర్మించడం జరిగింది. సో కాకతీయుల పతనం తర్వాతనైతే ఈ ఆలయము దాని ప్రాముఖ్యతనైతే కోల్పోయింది.
ఆ తర్వాత 1950లో దేవి ఉపాసకులైన శ్రీ గణేష్ రావు శాస్త్రి గారు అలాగే శ్రీ మగన్ లాల్ సమేజా గారు ఈ ఆలయాన్ని అయితే రెనోవేట్ చేశారు. సో ఈ ఆలయంలో ఎలాంటి టికెట్స్ అయితే ఉండవు. ఒకవేళ కనుక మీరు అభిషేకం చేయించుకోవాలంటే 50 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనే మీకైతే అమ్మవారికి సంబంధించిన చీరలు ఉంటాయి. అమ్మవారి చీరలు కొనుక్కోవాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. ముందు వచ్చే టెంపుల్ గణపతి దేవుడిది. ఫస్ట్ దర్శనం గణపతి దేవుని చేసుకొని లోపలికి వెళ్తారు. యాక్చువల్గా ఈ దర్శనం చేసిన పక్కనే ఉండేది ప్రసాదం కౌంటర్లు. ఆ ఏరియా పార్క్ ఉండేది. సో ఇది అమ్మవారి దర్శనానికి ఎంట్రీ. ఇట్లా వెళ్ళాలి. సో దర్శనం చేసుకొని ఇటు నుంచి బయటికి రావాలి. ఈ లైన్ నెంబర్ పోయినాం మనం. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం కదా. ఇది ప్రసాదం కౌంటర్. సో ఇది అద్దాల మందిరం. ఇందులో అమ్మవారు ఉంటారు. చుట్టుపక్కల మొత్తం కూడా మిర్రర్స్తో కవర్ చేసి ఉంటుంది. మంచిగా కనబడుతుంది. బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. సో ఇటు ముందట పోతే పార్క్ ఉండేది. చూద్దాం దా. ఫస్ట్ అయితే పార్క్కి వెళ్దాం. ఇంతకుముందు ఇది ఎగ్జిట్ ఉంటుండే. సరే ఇళ్ళకి వెళ్ళి చూద్దాం దా. ఇటు సైడ్ ఒక రోడ్ వేసినారు. ఈ టెంపుల్ ఇది ఇటు నుంచి ఇటు వచ్చిన తర్వాత రోడ్ అవుతుంది అంతే. ఇంతకుముందు ఇదంతా మంచి పార్క్ ఉండేది. మొత్తం మార్చేసారు. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏం లేవు. ఓన్లీ క్యాష్ మాత్రమే క్యారీ చేయండి. క్యాష్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. లోపల అమ్మవారి శారీస్ కూడా అమ్ముతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శారీస్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి లోపల దారి. సో మెయిన్ ఎంట్రీ అయితే ఇది కాదు, బట్ వెళ్ళొచ్చు. 1000 పిల్లర్స్ టెంపుల్. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ని విజిట్ చేయడానికి ఎలాంటి చాలా దగ్గర బస్ స్టాండ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ 1000 పిల్లర్ టెంపుల్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదే రుద్రేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయంలో 3 దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని త్రికుటాలయంగా కూడా పిలుస్తారు. కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడి ఆజ్ఞ మేరకు అయితే 11వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తర్వాత చాళుక్యులు మరియు ప్రారంభ కాకతీయుల నిర్మాణ శైలిని అయితే నిర్మించడం జరిగింది. ఈ ఆలయం భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలాగా శాండ్ బాక్స్ టెక్నాలజీని అయితే ఉపయోగించి కట్టారు. సో దక్కన్పై దండయాత్ర సమయంలో తుగ్లక్ రాజవంశం దీన్ని అయితే అపవిత్రం చేసిరంట. సో ఇది ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జస్ట్ ఒక నాట్య మండపం లాగా ఉంది. 4 సైడ్లు కూడా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి. అటు ఒకటి, ఇటు అండ్ ఈ సైడ్. సో మిగతాదంతా ఇంకా ఏం లేదు. నార్మల్ పిల్లర్స్ డిజైన్స్ ఉన్నాయి.
సో ఇది 1000 స్తంభాల గుడి. సో మనమైతే అనుకున్నవన్నీ విజిట్ చేసేసినాం. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఒక శిలాశాసనం ఉంది టెంపుల్కి సంబంధించింది. ఇది టెంపుల్కి దగ్గరలో ఉన్న కోనేరు. దీనిలో కొన్ని తాబేళ్ళు ఉన్నాయి.